ఎవడ్రా మిస్టర్ రాజేష్? వాడొక కిల్లర్. డబ్బు ఇస్తే ఎవరినైనా చంపేస్తాడు, అంతే తప్ప వాడు ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలీదు. అలాంటప్పుడు వాడికి డబ్బు ఇవ్వడానికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నా లవర్ సోఫీ లండన్ నుంచి ఇండియాకి వచ్చాం. హలో అశోకన్న, నేను వాసుని. చెప్పు వాసు. అదేనే మొన్న అక్షయ్కి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ 10:30కి లండన్ నుంచి వచ్చేస్తున్నా అన్నాడే. అవును. ఇప్పుడు ఫోన్ చేస్తే వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ అదా, వాడి సెల్లో ఛార్జింగ్ అయిపోయిందంట. డ్రైవర్ ఆల్రెడీ పికప్ చేసుకున్నాడు, ఇంకో హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాడు. ఓకే 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 అనే, అప్పుడు నేను డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాను. వచ్చా. ఓకే బాయ్. అనవసరంగా కంగారు పడ్డాను. Sophie, Yeah? that's our house. Oh, is it? It's nice. Hey, it's beautiful. Thanks. Hi kids, how are you? Good? Sophie, నా బెస్ట్ ఫ్రెండ్ వాసు. హాయ్. మా అన్నయ్య హలో. Hello. సోఫీ. హాయ్ సోఫియా. Hi, Baba. అది నా మరదలు లక్ష్మి. Hey, hi. ఇట్స్ ఓకే. సోఫీ, తను నా వదిన. Hi. Oh, hi. Beautiful. Thank you. Hey, nice saree. Thank you. రాజు, లగేజ్ లోపల పెట్టు. అలాగే సార్. ప్లీజ్ కమ్. కమ్ కిడ్స్. రే రాజు, అలాగే నా బండి లోపల పెట్టు. ఓకే సార్. రే అక్షయ్, అన్నయ్య ఇలా రా. ఏంటన్నయ్య? ఇంతకీ నీ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ప్లాన్ చేస్తున్నావు? నా ప్రాజెక్ట్ కావాల్సిన మెసేజ్ అంతా సోఫీ వాళ్ళ ఫాదర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నా మెయిన్ కన్సర్న్ ల్యాండ్. నేను అనుకున్న ల్యాండ్ దొరికితే ఓకే. వెరీ గుడ్. అన్నట్టు ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో? 6 crores అని వాసు చెప్పాడు. ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నాము. మీటింగ్ తర్వాత తెలిసిపోతుంది నెగోషియేషన్ ఏదైనా తగ్గుతుందా లేదా. ఏమండి, టిఫిన్ రెడీ అయింది రండి. వస్తున్నా. అక్షయ్, వాట్స్ టైం యార్, అవతల ల్యాండ్ ఓనర్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. రే వాసు, టిఫిన్ చేసి వెళ్ళండి రా. అనయ్య, పని అయ్యాక వచ్చి ఏకంగా భోంచేస్తాం. పదరా బాబు. సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఓకే, బాయ్ రా. నీ హెయిర్ స్టైల్ Hey, బాగుంది. Sophie, Yeah? you wanna come? No, I'll play with kids. Okay. See you later, darling. Bye. త్వరగా పద, నీకు వాడు టైం noodles ఫాలో అంటే అయ్యే మంచి. ఇష్టమా? Yeah, I like it. నాకు చాలా ఇష్టం. అవునా? నీకు ఏ ఫుడ్ చాలా ఇష్టం? KFC, mushroom, chicken, everything. ఏంట్రా ఇంకా రాలేదు? వస్తాడ్రా, ఇదేం లండన్ కాదు. ఇండియన్ ట్రాఫిక్ గురించి నీకు తెలియదు. సరే. ముఖ్యంగా హైదరాబాద్ అంటే చచ్చిపోతాడు మంచి. అదిగో మాటల్లోనే వచ్చాడు. ఏంట్రా డబ్బా కలుస్తున్నారు? అరే, డబ్బు ఉన్న ప్రతి వాడు ఇలాంటి డబ్బా కార్లో తిప్పుతారా. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. అన్నా నమస్తే అన్న. నమస్తే తమ్మి, బాగున్నా? బాగున్నా? ఈడేనా నా ఫ్రెండ్ అక్షయ్, ఈజ్ ఎన్ఆర్ఐ. నమస్తే సార్. నమస్తే తమ్మి. తమ్మి, ఈడ ఎకరం 6 కోట్లు ఉంది. నువ్వేదో ఖర్చులకెళ్ళి మన ఇంగ్లాండ్ పుట్టిస్తా అన్నమాట కదా. దేశ్ నుంచి పవర్. అందుకోసమని నీకు ఎకరానికి 2 కోట్లకి ఇస్తా తమ్మి. కానీ ఒక్క మాట నిజం, అరే చెత్తలకెళ్ళి ఇంగ్లాండ్ తీసినామంటే నేను తారీఫ్ చేయాలా తమ్మి. నేను కూడా మొన్నటికి ఏం చేసినావు అనుకున్నావు? ఈ కాలేజ్ వాళ్ళు ఈడ బస్సులు పెట్టుకుంటా అంటే సరే తీయన్న తమ్మి. ఏం చేయమంటావు తమ్మి? అరే నాకు కూడా ప్రజాసేవ చేయాలని ఉంటది తమ్మి. ఏం చేయమంటావు తమ్మి? దీని అబ్బా జిందగీ బతికినంత కాలం పదవి కోసం పాకులాట అయింది. ఆ తర్వాత పదవి మీద పెట్టిన పెట్టుబడి కోసం పాకులాట అయింది. ఏడ ప్రజాసేవ చేయమంటావు? గాంధీకన్నా కూడా చెప్తున్నా తమ్మి, ఏం లేదు,
నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అన్న. పవరు నా పంచకింది అంచులాంటిది. నా చిన్నింటి బామర్దులు ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటా. నువ్వు కానీ తమ్మి. చాలా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్న. ఈ ఊరికి నీలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉంటే ఇంకా బాగుండేదన్న. ఏ గదే లేదే, తమ్ముడు మంచి పని చేస్తుడు. థ్యాంక్స్ అన్న. అన్నా రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎన్ని గంటలకు? అరే జల్దే ఉన్నది, 11 బజేకి వచ్చాయి. అరే అన్న లేచేది ఆ టైం కన్నా, అన్న ఫారెన్ కదా. గట్లా అందుకే తమ్ముడు ఈ స్మార్ట్ కొడుతుడు. కలుస్తా తమ్మి, యాద సరే పెట్టుకో. నమస్తే అన్న. అరే నర్రాబాయ్, అన్న పెద్ద బండ్ల తిరుగుతురు మంచి. ఏదో నడుస్తా తమ్మి. అవునా సరే అన్న. ఇలాంటి వాళ్ళకి ఏదో పొగుడుతూ ఉండాలిరా, బండి బాగుందని అది అని ఇది అని. సరే అన్న, ఓకే అన్న. రే చాలా మంచి వారా. చెప్పాడు కదరా, మంచి పని చేసే వాళ్ళంటే ఎంకరేజ్మెంట్కి ముందుంటానని. 6 కోట్లకు వాల్యూ చేస్తే స్థలాన్ని నీకు 2 కోట్లకే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి. దట్ ఈజ్ ఇండియన్ మ్యాన్. ఇండియన్స్ ఆర్ గ్రేట్ రా. యు ఆర్ మై డెస్టినీ, యు ఆర్ మై ఎవ్రీథింగ్ స్వీట్ హార్ట్. I missed you. ఐ మిస్ యు టూ. వాసు రా రా రా. ఆ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, వచ్చేసాయి చెప్తాను. నమస్తే అన్నయ్య. నమస్తే. నమస్తే వదినయ్య గారు. హాయ్. హాయ్ అంకుల్. ఏంటి వాసు, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అనే ప్రోగ్రామ్. మీకు విషయం తెలుసా? 6 కోట్లకు వాల్యూ చేసే ల్యాండ్ ని 2 కోట్లకి ఇప్పించాను నేను. వావ్, కంగ్రాట్స్. నాకు కదనయ్య, మీకు స్వీట్స్ తెప్పియండి. స్వీట్ దే ఉందయ్యా, మనం అందరం గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. ఓకే. పెద్దబాబు గారు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది? ఏం జరిగిందా ఒకసారి అటు చూడండి. ఓ అదా, ఆ అమ్మాయి ప్రాజెక్ట్ విషయంలో సహకరించడానికి వచ్చింది. ప్రాజెక్ట్ విషయమే మాట్లాడుకుంటున్నారు. ప్రాజెక్ట్ గురించి సహకరించడానికి వచ్చినట్లేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టుంది. అమ్మా లక్ష్మి, కూర్చో కూర్చో, నువ్వు కూర్చో చెప్తాను. వాళ్ళిద్దరూ లండన్ కల్చర్ కి అలవాటు పడ్డారు కాబట్టి మనకు చూడడానికి అలా అనిపిస్తుందమ్మా. వాళ్ళ ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం తప్పితే ఇంకేం లేదు అక్కడ. నాకదంతా తెలీదు. ముందు బావతో నా పెళ్ళెప్పుడు చేస్తారో చెప్పండి. అంత తొందర ఎందుకమ్మా? బావని చిన్నప్పటి నుంచి నీకిచ్చే పెళ్లి చేస్తామన్నాం కదా. చూడమ్మా లక్ష్మి, నీ చిన్నప్పుడే అత్తయ్య మామయ్య పోయిన తర్వాత నిన్ను పెంచి చదివించి ఇంతదాన్ని చేసిన వాళ్ళం. నీకు పెళ్ళెప్పుడు చేయాలో మాకు ఆ మాత్రం తెలీదా? నువ్వు అనుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా మీ బావతోనే నీ పెళ్ళి అవుతుంది, సరేనా? పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెరిచేసిందే గోలా, హడావుడిగా రెడీ అవుదాం. ఆపండి అన్నయ్య. So, Vasu asked me for a treat. Okay. I need to take him out. Is it okay with you? Well, Let me take him out. I'll be waiting for you. Okay, I'll take him out, then I come back to you. Okay. Then we'll have I'll some. miss you. I miss you too. Mwah. Bye. Bye, baby. వదిన అంటే అమ్మతో సమానం రా. అమ్మతో తప్పు చేసావు నీ అబ్బా. Akshay, బేబే what's the time now, Akshay?
It's 12:30. I was waiting for you since 6 o'clock. Sorry, baby. Then I fell asleep. I got a little carried away with Vasu's party, you know. Go get fresh. Okay, baby. I'll get fresh up and come. Huh? త్వరగా రారా, సైట్ లో జేసీబీ రెడీగా ఉంది. వస్తున్నాను రా. 10 minutes లో రీచ్ అవుతున్నాం. ఓకే రైట్. ఓకే బాయ్ బాయ్. బావా నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్. నా డ్రెస్ ఎలా ఉంది? నీ ఫేస్ ఎలా ఉందిరా? థ్యాంక్ యూ. మొరం వచ్చేంత వరకు మనం తవ్వుతూనే ఉండాలన్నమాట. సో అంత పుట్టింగ్ అంత స్టాండర్డ్గా ఉంటుంది. సరే, ఓకే. అదంతా ఎలా క్లియర్ చేశారు? ఇదంతా మొత్తం ఆ జేసీబీతో మనం క్లీన్ చేయించేస్తాం. ఓకే. అంతే, వన్ డే వర్క్ అదంతా. ఇదంతా ఒక రోజు క్లీన్ అయిపోతుంది. తోడుపెట్టి యాదగిరి వచ్చాడంటే మ్యాటర్ చాలా సీరియస్ అయినట్టుంది. అమ్మా! అమ్మా! ఈ ల్యాండ్ మా వాళ్ళది, వాడిది కాదు. వెళ్ళిపో. వినిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నాడు? What the hell is he talking about, man? అన్న, ఈ ల్యాండ్ మావాడు 2 కోట్లు పెట్టుకున్నాడు అన్న. డాక్యుమెంట్స్ అంతా క్లియర్ ఉందన్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అన్న. రిజిస్ట్రేషన్ లేదు, తొక్కా లేదో. అన్నా, అది కాదన్నా. ఆల్రెడీ ఫ్యాక్టరీ ప్లానింగ్ అంతా రెడీ అయిపోయిందన్నా. అంతా మొదలు పెట్టాం. ఈ టైం వచ్చి కాల్ చెప్పి ఏం చేయాలన్నా? అవన్నీ నాకు తెలీదు. పోంటే పోవాలా? రే గడ్డం, మా ఊరిని చూసి సాఫ్ట్వేర్ అనుకున్నావు కదా, పంచ్ పడిన తర్వాత తెలిసిందా హార్డ్వేర్ అని. రేయ్, నా ప్రాజెక్ట్ కి అడ్డంగా వస్తే చంపడానికి కూడా ఆలస్యం. ఈ కథ తేలుస్తారా? రండ్రా. ఇలాంటి ఫ్రాడ్ రౌడ్ ఇడియట్స్. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ రా. ఏం అవ్వలేదు కదా సార్? నో ప్రాబ్లం తమ్మి. అన్న, ఇక చూస్తురిగా మావాడు తడాక ఈ ల్యాండ్ లో ఎవడు అడుగు కూడా పెట్టలేడు ఇప్పుడు. మీరు బేఫికర్గా ఉంటారన్న. మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. సోఫీతో ఉన్న అదే బ్లడ్, లక్ష్మితో ఉన్న అదే బ్లడ్, ఇంకెవరితో ఉన్న అదే బ్లడ్. సోఫీ కాకపోతే రోఫీ, రోఫీ కాకపోతే బర్ఫీ. రే నీ అబ్బా, సోఫీని నేను వదిలేసిన అనుకో, నా ప్రాజెక్ట్ టమాష్. ఎందుకో తెలుసా? ఎవరన్నా నాకు మెషిన్ సప్లై చేస్తాను అనుకున్నావు?